సో ఇప్పుడు కటింగ్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాటన్ కుర్తీస్కి ఐరన్ చేయడం కూడా అలాగే ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం కట్స్ దగ్గర ఐరన్ చేయలేదో చేసేటప్పుడు కూడా నేను చూపిస్తున్నట్టుగా చేయాలి. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు. ఈ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా కుడితే అలా వచ్చేస్తుంది. లైనింగ్ వాటిల్లో మాత్రం మనకి ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే లైనింగ్ సింగిల్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి అది సాగదు కాబట్టి. సో ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు ఈ కార్నర్ ఉంది చూసారా ఫ్రెండ్స్. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ సైడ్ జాయింట్ ఉంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయితే కొన్ని టిప్స్ పాటించామో ఐరన్ దగ్గర కూడా కొన్ని టిప్స్ అలాగే పాటించాలి. సో ఐరన్ చేసేటప్పుడు కూడా దీన్ని ఇలా సాగదీసి ఈ కరువు దగ్గర ఈ కరువు ఎలా అయితే కుట్టామో ఆ కరువును అలాగే మనం ఐరన్ చేయాలి. సో ఇలా ఐరన్ చేసిన తర్వాత మనం వెనక్కి తిప్పుకుంటాం కదా, ఉల్టా తిప్పిన తర్వాత ఈ రకంగా వస్తుంది కదా మనకి. చూడండి ఒకసారి మనం అదే ఇలా డైరెక్ట్గా పెట్టేస్తే ఇక్కడ చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీకు. సరే ఇక్కడ 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 చూసారా అలా మడత పడిపోయి చుట్టుకుపోయిందో. సో ఇలా చుట్టుకుపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సరిగ్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట. సో ఇక్కడ కూడా మనం ఎలా అయితే మనం కట్స్ ఇచ్చుకున్నామో సేమ్ అదే విధిగా దీన్ని ఈ రకంగా షేప్ ఇస్తూ సాగదీయాలన్నమాట. కుట్టిన తర్వాత మనం ఒక్కసారి ఇలా సాగదీసామంటే మనకి చెప్పినట్టుగా క్లాత్ అనేది వింటుంది. ఇలా సాగదీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేసామో సేమ్ అదే విధిగా ఈ కట్స్ దగ్గర వరకు అయినా మీరు మొత్తం అంతా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ కట్స్ ఇచ్చిన కాసేపు కూడా చెయ్యకపోతే కనుక మీకు ఇక్కడ షేప్ అనేది రాదు. ఒక సిలిండర్ వేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. రెడీమేడ్ కుర్తీలు ఏమో చక్కగా నీట్గా ఇక్కడ కరువు తిరుగుతాయి, మనకి ఎందుకు తిరగట్లేదు అంటే ఇది ఇప్పుడు నేను ఐరన్ చేసిన పార్ట్ అనమాట. ఇది నేను ఐరన్ చేసింది. సో ఐరన్ చేయండి కూడా మీకు చూపిస్తాను. ఐరన్ చేయడం వల్ల ఎలా ఉంటుంది ఇది చూసారా, సేమ్ నేను ఇది కూడా అలాగే స్టిచ్ చేశాను మీకు చూపించినట్టుగానే. సేమ్ అదే టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేశాను, కానీ ఇక్కడ నేను ఐరన్ అనేది చేయలేదన్నమాట. చూసారా అలా స్ట్రైట్గా వచ్చిందో, అది ఇటుపక్క నేను ఐరన్ చేశాను. చూసారా ఇక్కడ కరువు అనేది తిరిగింది, మీ ఎదుర్కొనే చూస్తున్నారా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎలా అయితే కరువు తిరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇటుపక్క కూడా అలాగే కరువు తిరగాలి. ఒకవేళ అది ఐరన్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. మనం వాష్ చేసిన తర్వాత ఒకసారి వేసుకున్నాక చేద్దాంలే అంటే కనుక అలా తిరగదు. మనం ఫస్టే చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన వెంటనే ఐరన్ చేస్తే మనం ఎలా అయితే స్టిచ్ చేసామో క్లాత్ అలా అణిగి మణిగి ఉంటుంది. సో ప్రతిదానికి ఏదైనా అంటే బొటిక్లో వాళ్ళు చేస్తారు కదా అంటే వాళ్ళ ఫినిషింగ్ వస్తుంది, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అందుకే ఫినిషింగ్ కోసం ఐరన్ అది చేసిస్తారు అని అనుకుంటారు, కానీ కాదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏదైనా మనం క్లాత్ని స్టిచ్ చేసామంటే అలా పట్టి ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా దానికి ఐరన్ అనేదాన్ని చెయ్యాలన్నమాట. ఐరన్ చేయకపోతే మనకి ఎంత నీట్గా కుట్టినా కూడా అది కస్టమర్ దాకా వెళ్ళేటప్పటికి ఆ లుక్ ఉండకపోవచ్చు. మీరు ఎంత బాగా కుట్టండి, మీరు గంటల దాన్ని కష్టపడి కుట్టినా కూడా అసలు ఖచ్చితంగా నెక్ లైన్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా మీరు ఐరన్ అనేది చేసి తీరాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఐరన్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. మీకు కట్స్ అనేవి ఎందుకు కలుగుతారో నేను చూస్తాను. ఒకవేళ అలా కనుక అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. అలాగే కింద మనం కట్స్ దగ్గర చూస్తూ ఉండాలి సరే, వీటి దగ్గర కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసారంటే ఇవి స్ట్రైట్గానే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది కాటన్ క్లాత్ కాబట్టి పెద్దగా మీకు డిఫరెన్స్ అనేది తెలియదు. అదే మన రేవన్ క్లాత్ ఏదో తీసుకుంటే ఇది సాగిపోయి వంగిపోయినట్టుగా వస్తుంది, స్ట్రైట్గా రాదు. అలాంటప్పుడు మనం ఒక్కసారి దీని మీద స్ట్రైట్గా ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక మనకి కాటన్ క్లాత్ అనేది చాలా పక్కాగా నిలబడి ఉంటుంది అన్నమాట.